ఇంట్రో చూడగానే అర్థమైంది కదా, ఈరోజు అయితే అన్నవరం వెళ్ళబోతున్నాము. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. అండ్ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఇంకా దర్శనం అయితే చేసుకోబోతున్నాము. వ్రతానికి కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, మన నచ్చిన ప్రైస్ రేంజ్లో, మన నచ్చిన కేటగిరీస్లో. సత్యనారాయణ వ్రతానికి 300 రూపీస్ అయితే తీసుకుంటారు. ఆ 300 రూపీస్లో 120 రూపీస్ పంతులు గారికి, మిగతా డబ్బులు అయితే పూజా సామాన్లకి అయితే వెళ్తాయి. గుడి సరౌండింగ్స్ మొత్తం మనం వీడియో అయితే తీసుకోవచ్చు. వ్రతంలో కూడా మనం సెల్ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు, అదే కెమెరాస్ పరంగా. కానీ మనం గర్భగుడికి మట్టికి తీసుకెళ్ళకూడదు ఫోన్స్ అయితే, బయట కౌంటర్లో ఇచ్చేసేయాలి. అండ్ ఫస్ట్ వ్రతానికి వెళ్ళంగానే ఫుల్ క్రౌడ్ అనమాట. సో మేము వేరే హాల్కి వెళ్ళాము, అక్కడ కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వ్రతం స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం జనం ఫుల్ అవ్వాలి కాబట్టి అక్కడ కొంచెం లేట్ అయింది. సో మొత్తానికి పూజ సామాన్లు అయితే ఇవి మనకి ఇచ్చారు వాళ్ళు. పువ్వులు, తులసాకులు మనం తీసుకెళ్ళాలి. పంతులు గారు అక్కడ నుంచి మనకి పూజ ఇంకా కథలు మొత్తం అనే చెప్తారు, మనకి వివరిస్తారు. వ్రతం అయిపోవస్తుంది అనగా మనకి అన్నవరం ప్రసాదం అయితే ఇస్తారు. వ్రతంలో అయితే కొంచెం ఎక్కువ ఇస్తారు నార్మల్గా కొనే కంటే. సో వ్రతం ఇంకా దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాము. అండ్ దర్శనం చాలా బాగా అయింది, జనం కూడా అంతమంది లేరు ఈరోజు. ఈ గుడి కూడా కొండ మీదే కాబట్టి నేచర్ అయితే సూపర్ ఉంది. మొత్తం మనకి అన్నవరం మొత్తం కనపడుతుంది మనకి ఇక్కడ నుంచి. ఈ వ్లాగ్ అయితే ఏంటంటే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.